మేము పంపులు మరియు మోటార్లను తయారు చేస్తున్న ఒక 100 సంవత్సరాల పాత సంస్థ. ఒక పారిశ్రామిక కేంద్రంలో ఉన్నాము. నిజానికి తమిళనాడు దేశానికి ఒక తయారీ కేంద్రంగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది మరియు అందువల్ల కార్మిక శక్తి స్పష్టంగా వాటర్ సెగ్మెంట్లోని చాలా ముఖ్యమైన భాగం. నేనిక్కడ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా పేరు వచ్చి కళయకుమార్ అండి. మరియు ఎన్నికలు వస్తున్నాయి. అన్ని ఇష్యూస్ గురించి ఏమనుకుంటున్నారు? ఓటు వేసేటప్పుడు లేదా పాత వాళ్లే రాజకీయాలని నడుపుతున్నారా? పాత పాలిటిక్సే నడుస్తుంది. కొత్తగా వస్తే బాగుంటుంది. మనం చాలా ఎదురు చూస్తున్నాము. దేశానికి ఇదే జీవితం వెళ్తుంది. కొత్త జీవితాన్ని చూడవచ్చు. పాత వాళ్లే పాతవే చేసుకుంటూ ఉన్నారు. కొత్తది చూడొచ్చని ఎదురు చూస్తున్నాం. అందువల్ల కొత్త పార్టీ రావడం గురించే ముఖ్యమా లేక కొత్త నాయకులు వస్తున్నారా? పాలసీలు మారుతున్నాయా? పాతవాళ్ళు పోయి కొత్త వాళ్ళు రావాలి. కొత్త నాయకుడు రావాలి. అంతే. యూత్లో ఉండాలి. మార్పు కావాలి. వీళ్ళు 5 సంవత్సరాలున్నారు, వాళ్ళు 5 సంవత్సరాలున్నారు. అలా మార్చి వస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చేవాళ్లు మారిన వాళ్లై ఉంటారని ఒక ఆశ. అయితే మార్పు కావాలంటే సీమాన్ లాంటి వాళ్లకు ఇప్పటి వరకు ఛాన్స్ దొరకలేదా? దొరకలేదు. వాళ్లకు ఇవ్వాలని అనిపిస్తుందా? విజయ్ లాంటి వాళ్లకు ఇవ్వాలని అనిపిస్తుందా? విజయ్ లాంటి వాళ్లకు ఇవ్వచ్చు. కానీ ఆయనకు రూల్స్ కానీ ఆయన వచ్చి ఆయనే పాలసీ చెప్పడం అంతా తెలుసా? అది ఆచరణలోకి వస్తుందో తెలీదు. చెప్తున్నారు, కానీ ఆచరణలో పెడుతున్నారో లేదో తెలీదు. ఎన్నికల్లో